వాదన పనికిరాదు, వాదన చేస్తే గొడవలు వస్తాయి, విడిపోతాం, అహంకారం ఉండకూడదు. ఇది ఒక జీవన విధానానికి, మన జీవితంలో సమస్యలు ఎక్కువగా రాకుండా ఉండడానికి పనికొచ్చే వ్యవహారం. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరాలి అంటే 2 రకాల సాధనలు ఉంటాయి. అది ఉన్నతమైనటువంటి సాధన. ఏమిటి? ఇంద్రియ నిగ్రహం. పంచేంద్రియాలు ఇచ్చాడు దేవుడు, వాటి సుఖాల కోసం బతుకుతుంటాం. ఎంత గొప్ప సాయి భక్తులైనా ఆ ఇంద్రియాలతోటే జీవిస్తుంటారు, ఆ ఇంద్రియ సుఖాలకు అలవాటు పడి జీవిస్తుంటారు. అందులో ఏ ఒక్కటి లేకపోయినా కానీ విలవిలలాడుతూ ఉంటారు. అదే బలహీనత. ఆ బలహీనతను చేయించకుండా ఎవడు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళలేడు. ఇంద్రియాలని నిగ్రహించాల్సిందే ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్ళాలంటే. మనోనిగ్రహం. కామ క్రోధ లోభ మోహ మదమత్సరములనే 6 గుణాలను ఎవరైతే జయిస్తాడో, ఈ 2 రకాల సాధనలు చేసినప్పుడే ఆధ్యాత్మిక ఉన్నతి అనేది కూడా తెలుస్తుంది. 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి సచ్చరిత్ర ద్వారా. నీ జీవన విధానానికి మనసును ఎలా మలుచుకుంటే ఇంట్లో బయట హ్యాపీగా జీవిస్తావు. 1 ఆర్ట్ ఆఫ్ లివింగ్. 2 ఆధ్యాత్మిక ఉన్నతి చెందాలి నేను, ఆత్మజ్ఞానం పొందాలి నేను అనుకుంటే ఇంద్రియ నిగ్రహం, మనో నిగ్రహం కంపల్సరీ. ఇక్కడే ఎవడైనా పడిపోవాల్సిందే. ఇక్కడే మన వల్ల కాదులే, ఇక్కడే మనకు చేత కాదులే అనుకుంటున్నాం. ఈ జన్మ కాకపోతే వచ్చే జన్మైనా ఎన్ని జన్మలకైనా సరే బాబాగారైనా సరే మనని ఆ యొక్క సాధనలోకి తీసుకెళ్ళాకే మనని తరింపచేస్తారు తప్ప ఊరికేనే ఎవరికి ఏమీ రాదు. మీరు కాకసాబ్ దీక్షిత్తుని తీసుకోండి, ఆయన అన్నీ చేయించాడు పూర్వజన్మ సంస్కారం వల్ల. ఉపాసని బాబాని తీసుకోండి, మహల్సాపతిని తీసుకోండి, రేగేని తీసుకోండి, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళు ఈ యొక్క మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం సాధించారు. చాలా వరకు మానవ మానవులకు అతీతంగా జీవించారు, నిరాడంబరంగా జీవించారు, ప్రపంచంలో ఏ కోరిక లేకుండా జీవించారు. గురువు ఒక్కటే చాలు అనే ఆ లాస్ట్ కాన్సెప్ట్లో నిలబడిపోయారు. ప్రపంచంలో ఇంకేమీ కావాలనుకోలేదు వాళ్ళు. కాబట్టి ఈ విధమైనటువంటి 2 రకాల సాధనలు మనకు సచ్చరిత్ర ప్రసాదిస్తుంది. రతన్జీకి 8 మంది సంతానం, ఆడపిల్లలు. మగ సంతానం లేకపోతే బాధపడుతున్నాడు. తిరిగి దాసగన మహారాజు వల్ల ప్రేరేపితుడై బాబా దగ్గరికి వచ్చారు. బాబా పాదాల మీద పడ్డాడు. బాబా 5 రూపాయలు దక్షిణ అడిగాడు. 3 రూపాయల 14 అనాలు వచ్చేసాయి. 1 రూపాయి 2 అనాలు ఇమ్మని చెప్పి అన్నాడు. అదేంటి, నేను ఇప్పుడే కదా మొట్టమొదట బాబా దర్శనానికి వచ్చాను, బాబా గారికి నేను 3 రూపాయల 14 అనాలు ఎప్పుడు ఇచ్చాను అని ఆశ్చర్యపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దాసగన మహారాజును అడిగితే ఆయన కూడా ఆలోచించాడు. చివరికి దాసగన మహారాజుకి తెలిసింది ఏమిటంటే, షిరిడీకి వెళ్ళడానికి ముందు మౌలానా సాహెబ్ అనే ఆ యోగి పొంగవుడు వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అతనికి ఖర్చు, అతని సన్మానానికి, అతని గౌరవానికి ఖర్చు పెట్టిన 3 రూపాయల 14 అనాలు ఖర్చు తేలింది. అదే ఖర్చు బాబా చెప్పాడు. ఎందుకు చెప్పాడు? అవసరం ఏంటి ఈ సందర్భంలో? అసలు 3 రూపాయల 14 అనాల సంగతి ఎందుకు చెప్పాలి? దాంట్లో ఏముంది విశేషం, ఏముంది అనుగ్రహం? బాబా గారు చేసే ప్రతిసారి కూడా ఆయన నాకైతే సత్యతలో కనిపించిన ప్రతి లీలలో నేను సర్వవ్యాపిని, నేను సర్వజ్ఞుణ్ణి అనే విషయాన్ని వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగానే వారికి మాత్రమే తెలిసిన దాన్ని తాను గ్రహించి చెప్పడం ద్వారా నేను సర్వజ్ఞుణ్ణి, సర్వవ్యాపిని, ఇవి పరబ్రహ్మ లక్షణాలు, నేను మామూలు సిద్ధపురుషుని కాదు, అంతటా వ్యాపించిన చైతన్యం ఏదైతే ఉందో, వేదాలు ఉపనిషత్తులు చెప్పిన ఆ పరబ్రహ్మ ఏదైతే ఉందో అదే నేను అని తెలియచెప్పే ప్రయత్నంలో భాగంగానే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి నా ఉద్దేశం. తర్వాత దక్షిణ మీమాంస మనందరికీ తెలుసు. ఆ రోజుల్లోనే బాబా గారిని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది చెప్పేవాళ్ళంట, అబ్బా డబ్బు 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 స్వామి అయినా పోతే చాలు డబ్బు డబ్బు అని వసూలు చేసేస్తుంటాడు. ఇప్పుడు కనుక ఉంటే ఇప్పుడు అంతకంటే 100 రెట్లు అంటారు. ఈ టీవీ, సాయి టీవీ, ఆ టీవీ, ఈ టీవీలన్నీ వచ్చి పెట్టేసేసి ఇదిగో డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పేవాళ్ళు. కానీ అలా కాదు. బాబా గారు దక్షిణ తీసుకునే విధానాల్లో చాలా వైశిష్టం ఉంటుంది. చాలామంది స్వామీజీలు ఇప్పుడు బాబా గారి మార్గంలో భక్తులు ఏమని చెప్తుంటారు స్వామీజీలు అంటే, మీరు ఈ ఉండిలో డబ్బులు వేయండి, మీ కర్మలని మేము తీసేసుకుంటాం. వాడు ముఖం తీసుకుంటాడు దొంగ. మన కర్మల్లో తీసుకునేంత ఉందా? కాకపోతే ఆ విధంగా చెప్పే స్వాములు కూడా బయలుదేరారు. దక్షిణ వేయండి, మా జోలలో వేయండి, ఈ డబ్బాలో వేయండి, మీ కర్మలు కూడా మేము తీసుకుంటాం. బాబా గారే తీసుకున్నాడు కదా దక్షిణ, మేము తీసుకుంటే తప్పేముంది? కానీ బాబా గారు దక్షిణ ఎలా తీసుకున్నాడు, ఏ పద్ధతిలో తీసుకున్నాడు, ఎన్ని రకాల పద్ధతుల్లో తీసుకున్నాడు అని దీంట్లో చెప్పారండి. ఒకరిస్తే తీసుకుంటాడు, ఒకరిస్తే అసలు వద్దంటాడు.
ఒకరిస్తే కొంత తీసుకుంటాడు, కొంత మళ్ళీ ఇచ్చేస్తాడు. ఒకరి దగ్గర 4-5 సార్లు దక్షిణ తీసుకుంటాడు, ఒకరి దగ్గర ఒకసారి ఇచ్చిన తీసుకొని ఉంటాడు. ఇలా అనేక పద్ధతుల్లో దక్షిణ తీసుకున్నారు. దాంట్లో రాస్తాడు, బాబా శరీరం విడిచే సమయానికి కొన్ని వేల రూపాయలు దక్షిణగా స్వీకరించారు. కానీ శరీరం వదిలే సమయానికి ఆయన దగ్గర 7 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆయన వసూలు చేసిన ధనమే కనుక ఇప్పుడున్న స్వామీజీలు వసూలు చేస్తే వాళ్ళు కోటాను కోట్లు పెట్టి ఆశ్రమాలు కట్టి ఏసీ రూములు, ఆ రూములు, ఈ రూములు, ఏసీ కార్లు కట్టి, స్వామి మీకెందుకు ఇవన్నీ అవసరమా సన్యాసులు కదంటే, నా కోసం కాదు నాయన, వచ్చే భక్తుల సౌకర్యాల కోసం. మొత్తం దానికి సంబంధించిన ఆస్తిపాస్తుల హక్కుదారులను ఈయనే ఉంటాడు, పేరు మాత్రం భక్తులది అంటాడు. మరి భక్తుల పేరు మీద రాసావా ఆశ్రమం, నీ పేరు మీద ఉందా? నేను సంతకం పెడితే తప్ప ₹1 కూడా బయటికి తీయడానికి వీల్లేదు. ఈ రకమైనటువంటి స్వామీజీ వ్యవస్థల్లో ఉన్నాం మనం. ఇటువంటి స్వామీజీల వ్యవస్థలో ఉన్న వాళ్ళకి షిరిడి సాయిబాబా ఎక్కడవుతారో ఎక్కడ అర్థమవుతాడండి? ఆయన పేరు ఎత్తడానికి కూడా చాలామంది ప్రవచకులు భయపడి చచ్చిపోతారు. ఎందుకని? ఆయన పేరు చెప్తే చేతికి పెట్టుకున్న గండ పెండరం తొడుక్కోవడానికి ఉండదు. ఆయన పేరు చెప్తే 5 చేతులకు 5 ఉంగరాలు ఉండకూడదు. ఆయన పేరు చెప్తే మెగలో పెద్ద గొలుసు వేసుకోకుండా ఉండకూడదు. బాబా పేరు ఎత్తాలంటే, చెప్పాలంటే కూడా చెప్పేవాడికి కూడా ఒక అర్హత ఉండాలి, చెప్పేవాడికి కూడా ఒక ఆచరణ ఉండాలి సుమా. అందుకని బాబా పేరు అందరూ చెప్పలేరు, అందరూ ఎత్తలేరు. సులభంగా రకరకాల గురువుల పేరు ఎత్తుతారు కానీ బాబా పేరు ఎత్తరు. అంతటి విశిష్టమైనటువంటి ఆచరణ, అనితర సాధ్యమైన ఆచరణ. ఒక్క మాటలో చెప్పాలంటే బాబా ఆచరించినటువంటి ఆ విధానంలో జీవిస్తే ఆత్మ సాక్షాత్కారం పరిగెత్తుకుంటూ వస్తుంది. ఆయన జీవించిన విధానం ఆచరిస్తే చాలు పరిగెత్తుకుంటూ వస్తుంది. దానికి పెద్ద దాంట్లో ఏం పెద్ద మ్యాటర్ ఏం లేదండి. ఉన్నదాలు ఏంటి తెలుసా? నాకేమీ అక్కర్లేదురా, నాకేమీ అక్కర్లేదు. అక్కడ ఉండగలిగితే దాన్నే వశిష్ఠ మహర్షి జనక మహారాజు కథలో చెప్తాడు. జనక మహారాజు వశిష్ఠ మహర్షి దగ్గర విద్యాభ్యాసం, అష్టావక్రుడు దగ్గర విద్యాభ్యాసం చేస్తూ ఉన్న కాలంలో జనక మహారాజుకి ఎంత మాత్రం ఆత్మజ్ఞానం అర్థమైందో అని ఒక లీల సృష్టించాడు. ఆ లీల ఏమిటంటే, జనక మహారాజు యొక్క రాజ్యం మిథిలా నగరం మొత్తం తగలబడిపోతుందంట. అదిగో రాజా, నీ నగరం అంతా కాలి బూడిదైపోతుంది అన్నాడు. అప్పుడు మిథిలాధీశుడు జనక మహారాజు అన్నాడు, నగరం తగలబోతే నాకేం సంబంధం, నగరానికి నాకేమిటి సంబంధం, దేహమే నేను కాదని ఆత్మజ్ఞానం పొందిన నేను ఇక నగరంతో నాకేం సంబంధం అన్నాడు. అది సాధించాలి. నాకు దీంట్లోనే ఎప్పుడు చెప్తుంటాను, చాలాసార్లు చెప్పుంటాను, తుకారాం గారికి నాకు చాలా ఇష్టం. ఆయన ఉంటున్న విలువైనటువంటి ఇంటిని ఆ ఊర్లో కొంతమంది స్వార్థపరులు బలవంతంగా లాక్కుంటే, పాండురంగా ఉన్న ఒక మమకారాన్ని తెంచేసి నాకెంత మేలు చేసావయ్యా, అది భక్తి, అది భక్తి. ఆ భక్తిని సాధించాలి. ఆ భక్తిలో ముక్తి వస్తుంది. మనం ఉన్న ఇంటిలో ఒక సెంటు పోతేనో 2 అడుగులు పోతేనో కోర్టుకు వెళ్ళే వాళ్ళం మనం ఎప్పుడు ఆ భక్తిని అలాగని సుమా, అలాగని అది కష్టపడి వదిలేసుకుంటే ఎన్ని జన్మలైనా ఇలా కథలు చెప్పుకుంటూ బతకాల్సిందే తప్ప మనం మోక్షాన్ని పొందలేం. కాబట్టి వైరాగ్యాన్ని నేర్చుకుందాం. ఏదైనా లౌకికంగా మనకు విలువైంది పోతే పోయిందా, పోతే పోయింది, హ్యాపీ సాయిరాం బాబా అనుకోవడం రావాలి. అది రావాలి. మట్టిని బంగారాన్ని సమానంగా ఆ కాలువలో పడేసే స్థితే మోక్షం. మట్టిని బంగారాన్ని కాలువలో పడేయగలిగిన స్థితి మోక్షం. దీనికి చాలా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం అనేది పరమాత్మ గురువు ఇచ్చినటువంటి దాని ద్వారా నీకు రావాలి. అది రావాలి అంటే ఆచరణ మొదలుపెట్టు. 10 రూపాయలు దానం చేసే కాడ 100 చేయి, 100 చేసే కాడ 1000 చేయి, 1000 చేసే కాడ 5000 చేయి. పెంచు. దాచుకుంటే ఏది రాదు, వదులుతుంటేనే వస్తుంది. ఆ విధంగా బాబా గారు సర్వవ్యాపినని రతన్జీ వాడికి తెలియజెప్పాడు. ఆ తర్వాత దక్షిణ మీమాంస కూడా మనం రకరకాల పద్ధతుల్లో దక్షిణ వసూలు చేసేవారు. ఆ తర్వాత దక్షిణ గురించి ఇంకొకరి వర్ణన చెప్పేటప్పుడు కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అంటే, గురువు దగ్గరికి వెళ్ళాలి అంటే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, దక్షిణ తీసుకొని వెళ్ళాలి. వేదం ఏం చెప్తుందంటే భగవంతుడి పూజ బంగారు నాణ్యంతో సమాప్తం అవుతుంది అని చెప్పిందంట. నాకు తెలియదు, మనం చేసే పూజలు ఎక్కడ బంగారు నాణ్యం పెట్టం. మళ్ళీ అలా పెట్టామంటే మళ్ళీ అవి వెళ్ళిపోతామని భయం.
అందుకని అదేం లేదు. బంగారు పూత పూసిన నాణం పెట్టొచ్చా అండి అని అడుగుతాం అనుకోండి, అది వేరే విషయం. గోల్డ్ కోటింగ్ అంటారు కదా, 1 పాయింట్ ఏదో ఉంది, అలాంటి గోల్డ్ ఏమైనా పెట్టే అవకాశం